ఇప్పుడు మనము ఆఫీసులో ఇంకెలా మాట్లాడాలో నేర్చుకున్నాము. ఓకే, ఈరోజు మనము ఆఫీస్లో ఇంకా కొంచెం డిఫికల్ట్ వర్డ్స్ని ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాము. ఒకసారి చూడండి. ఆఫీస్ పాలిటిక్స్ వలన నేను విసిగిపోయాను. ఎప్పుడైనా మన ఆఫీస్లో చాలా ప్రెజర్ వచ్చినప్పుడు, లేకపోతే చాలా ఎలిమెంట్స్ మన మీద వచ్చినప్పుడు మనం ఏమంటాము? ఆఫీస్ పాలిటిక్స్ వల్ల నేను విసిగిపోయి ఉన్నాను, చాలా విసిగిపోయాను అని చెప్తూ ఉంటాము. సో దాన్ని మనము ఎలా మాట్లాడాలో ఇంగ్లీష్లో చూద్దాం. ఐ ఆమ్ టైర్డ్ ఆఫ్ ఆఫీస్ పాలిటిక్స్. ఐ ఆమ్ టైర్డ్ ఆఫ్ ఆఫీస్ పాలిటిక్స్ ఈజీగా చెప్పచ్చు. సో నెక్స్ట్ చూడండి. నేను చేసిన పనికి ఇంకొకరికి క్రెడిట్ వెళ్తుంది. వర్క్ అయితే నేనే చేస్తున్నాను, కానీ క్రెడిట్ అయితే ఎవరికి వెళ్తుందట? వేరే వాళ్ళకి వెళ్తుంది. సో అలాంటి మాట మనం చెప్పాలి అని అనుకున్నప్పుడు someone else gets credit for my work or for my hard work. వర్క్ చేసేదేమో నేను, క్రెడిట్ వెళ్ళేది వేరే వాళ్ళకి అని మనం చెప్పాలి అని అనుకున్నప్పుడు ఆఫీస్లో someone else gets credit for my work అని ఈజీగా చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి. ఆఫీస్లో సర్వైవ్ అవ్వాలంటే యాక్టింగ్ కూడా రావాలి. ఆఫీస్లో సర్వైవ్ అవ్వాలి అంటే యాక్టింగ్ కూడా రావాలి అని మనం ఎలా చెప్పాలి అంటే టు సర్వైవ్ ఇన్ ద ఆఫీస్ యూ నీడ్ యాక్టింగ్ స్కిల్స్ ఆల్సో. టు సర్వైవ్ ఇన్ ద ఆఫీస్ యూ నీడ్ యాక్టింగ్ స్కిల్స్ ఆల్సో. ఆఫీస్లో మనం సర్వైవ్ అవుతూ ఉండాలి అంటే, అవ్వాలి అంటే యాక్టింగ్ చేయడం కూడా రావాలి. ఎక్కడెక్కడ యాక్టింగ్ చేయాలో అక్కడ చేయడం నేర్చుకోండి. సో నెక్స్ట్, వాళ్ళు నా మీద ఎక్కువ ఒత్తిడి పెడుతున్నారు. వాళ్ళు నా మీద ఎక్కువ ఒత్తిడి పెడుతున్నారు అనేది ఎలా చెప్పాలో చూద్దాం. దే ఆర్ ప్రెజరింగ్ మీ ఎలాట్. దే ఆర్ ప్రెజరింగ్ మీ ఎలాట్. వాళ్ళు నా మీద ఎక్కువ ప్రెజర్ పెడుతున్నారు. లేదా ఆర్ దే ఆర్ పుట్టింగ్ టూ మచ్ ప్రెజర్ ఆన్ మీ. దే ఆర్ పుట్టింగ్ టూ